అనుక్షణమును దేవుడు ఒకటి చెప్తాడు, మన మనసులోనేమో ఒకటి ప్రేరేపణ వస్తూ ఉంటుంది. చంచలమైన మనసు కలిగి కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఇబ్బంది కలిగిందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరేదైనా చెప్తే బాగుంటుంది, ఎవరేదైనా చెప్తే అని ఎవరు ఏది చెప్తే అది చేసి ఏదోలాగా ఆపదలో నుంచి బయటికి రావాలని చూస్తాం, కానీ రాలేం. ఇంకా ఆపదలోనికి లోనికి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ మనసు చివరి వరకు స్థిరముగా ఉండదు. స్థిరంగా ఉండకపోతే అంత కర్మ తెలుసా? చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, అందరికి అవుతలేదు అంటున్నారు. ఏదో ఒకటి వచ్చింది, ఇది ఈ మొగుడు నా మొగుడు, ఈ మొగుడే నాకు మొగుడు అవ్వాలి ప్రభా, ఇక ఏదోటి ఇంకా నువ్వు టైం ఇస్తా కుదరదు, నువ్వు ఇస్తావా లేకపోతే మందు తాగి చచ్చిపోమంటావని అడిగింది. అందరూ నాకు పెళ్ళి అవుతలేదు అన్నారు, అందరూ నాకు ఇది అవుతలేదు అన్నారు, కుదరదు. ఆడు ఎలాంటోడైనా పర్లేదు ప్రభా, నేను మార్చేసుకుంటాను, నాకు ఈడే నాకు మొగుడు అవ్వాలి. ఆడు ఎలా ఉంటాడో కూడా తెలియదు, కానీ ఏమనుకుందో తెలియదు, సంబంధం సెట్ అయిపోవాలి. సెట్ అవ్వకపోతే మందు తాగి చచ్చిపోతాను, నువ్వేం చేస్తానో తెలియదు. దేవుడు సెట్ చేశాడు, నువ్వు ఎందుకు చేస్తావులే, ఒకసారి చేస్తే ఎలా కుదిరిద్ది చూద్ది, కానీ ఆడితోటి నీకు ఎలా ఉంటుందని. పెళ్ళైన 6 నెలలకు తెలిసింది. ఇక మనోడు తాగుతూ తంతుని తప్ప ఇంకోటి ఏమీ చేయడు.